చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇలా చాలా మంది పిల్లలు డిగ్రీలు అయిపోయి సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మీరు డబ్బులు వస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటే ఆ పిల్లలు ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతా ఉన్నారు. ఇలాంటి ఈ రేవంత్ రెడ్డిని, ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని ఈ పిల్లలు ఎట్లా నమ్మాలి అని నేను అడుగుతా ఉన్నా. మొన్నెప్పుడో రేవంత్ రెడ్డి అంటుండు, ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను రాహుల్ గాంధీకి చెప్పి జెన్జీకే విద్యాశాఖ ఇప్పిస్తా అన్నాడు. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా నేను రేవంత్ రెడ్డి, నువ్వేమన్నా జెన్జీవా? నీకు మనమడు వచ్చిండు, నీకు మనమడు పుట్టిండు, మనమడితో ఫుట్బాల్ ఆడబడుతీవి, నువ్వేమన్నా జెన్జీవా? మరి నీ గవర్నమెంట్ లో కూడా 30 ఏళ్ల లోపు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవి, వాళ్ళకి విద్యాశాఖ. రాహుల్ గాంధీ అయ్యేది లేదు, జెన్జీకి విద్యాశాఖ ఇచ్చేది లేదు. ఇప్పుడు నీ చేతులు ఉన్నది ఎందుకు ఇస్తలేవు? 30 ఏళ్ల లోపు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళకి మరి విద్యాశాఖ. ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాలు, నీ లెక్క పిచ్చి నిర్ణయాలు తీసుకోరు. అట్లీస్ట్ దే అండర్స్టాండ్ ద వాల్యూస్ అండ్ ద చిల్డ్రన్స్ మైండ్ సెట్. దాని గురించి ఎందుకు ఆలోచించవు? అన్ని కాని ముచ్చట్లు, తుగ్లక్ ముచ్చట్లు, పిచ్చి ముచ్చట్లు మాట్లాడుతుంటాడు. అమెరికాకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆయన అంటాడు, అగో హరీష్ రావును మోనిచ్చారు కదా అమెరికాకు అంటాడు. నేను ఐఎమ్ ఎమ్మెల్యే, యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్. ఎమ్మెల్యే డజంట్ రిక్వైర్ ఎనీ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు కేటీఆర్ ఎట్లా పోయిండు? కేటీఆర్ ఈజ్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే doesn't need to take any permission from government of India. Any MLA or MLC or any MP of this country can go to any foreign country without the permission of central government. You are the chief minister. You are the constitutional authority. You need to take the permission. అంటే ఆయనకు అవగాహన ఉండి మాట్లాడతాడా, తప్పుదో పట్టించాలని మాట్లాడతాడా, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. హరీష్ రావుకు మాత్రం అమెరికాకు పర్మిషన్ ఇచ్చిండు. హరీష్ రావు అంటే ఆయన అమెరికాకు పోతా అని పర్మిషన్ కు దరఖాస్తు పెట్టలేదు, వాడు పర్మిషన్ ఇయ్యలేదు. దరఖాస్తు పెట్టవలసిన అవసరమే లేదు. భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఒక శాసనసభ్యుడు విదేశాలకు పోవడానికి భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లైక్ ఎ యూనియన్ మినిస్టర్ ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ నీడ్స్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతోని ఈ రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డిది. ఏంద్ర బిడ్డ, ఇంకేమన్నా మర్చిపోయినా అంటున్నావా? ఇందులో ఈ స్కిల్ యూనివర్సిటీ యాక్ట్ లో పేజ్ నంబర్ 89 లో పారా 42 లో ద యూనివర్సిటీ మే యాక్సెప్ట్ ఫండ్స్ అండ్ బారో మనీ ఫ్రమ్ ఎ బ్యాంక్ ఆర్ కార్పొరేషన్ అని ఉన్నది. నేను అది మొదట్లోనే చెప్పిన. అంటే ఈ పాలిటెక్నిక్ ఆస్తులన్నీ, ఎందుకంటే స్కిల్ యూనివర్సిటీకి ఏం ఆస్తి లేదు, దానికి బిల్డింగ్ లేదు, నెత్తి లేదు, కత్తి లేదు. మరి అప్పులు పుట్టాయి. దానికి అప్పులు పుట్టాలంటే ఈ పాలిటెక్నిక్లను దానికి మార్చాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 59 పాలిటెక్నిక్ల భూములను, భవనాలను, ఆస్తులను చూపించి రేపు బ్యాంకుల్లో అప్పు దేవాలనేటువంటి ఒక దానికోసమే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. సో పిల్లలారా, ధైర్యంగా పోరాడండి. అద్భుతంగా పోరాడుతున్నారు. మీ పోరాటానికి మేము సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం. మీ జీవో 97 రద్దయ్యేదాకా కూడా మీ వెంట మేముంటాం. ఇప్పుడు ఏదో కమిటీ చేసిండు, నెల రోజుల్లో రిపోర్ట్ అంటాడు. ఆ నెల రోజుల దాకా ఈ పిల్లల భవిష్యత్తు గాల్లో ఉండాలనా? నెల రోజుల దాకా పిల్లలు ఇట్లనే రోడ్ల మీద ఉండాలనా? అయినా కమిటీ ఎందుకు? అసలు ఆ స్కిల్ యూనివర్సిటీలో కలిసేది ఉంటే కమిటీ, కలవడానికి వీ హ్యావ్ నాట్ రెడీ, వీఆర్ నాట్ ప్రిపేర్డ్. ఎవరైనా ప్రిపేర్డ్ ఉన్నారా? కలవడానికి ఎవరైనా ప్రిపేర్డ్ ఉన్నారా? ఇక మరి కలిసేదో లేనప్పుడు కమిటీ ఎందుకు, చర్చలు ఎందుకు, రిపోర్ట్ ఎందుకు, నెల రోజుల టైం దండిగా ఎందుకు? అన్ని బంద్ పెట్టు. ఈ పోలీస్ నిర్బంధాలు వద్దు. ఇవాళ అందరినీ కూడా మేము కోరేది ఒక్కటే, దయచేసి జీవో 97 రద్దు చేయండి. యథావిధిగా ఈ పిల్లల్ని చదువుకోనియండి. నేను మా పోలీస్ సోదరులకు కూడా ఒకటే చెప్తున్నా, మీకు కూడా ఆయన ఏమి ఇవ్వాల్సినటువంటి డిఏలు 6 డిఏలు పెండింగ్ పెట్టిండు. డిఏలు వస్తున్నాయా మా పోలీస్ మిత్రులు? డిఏలు వస్తలేవు మీకు. అదేవిధంగా మీ టీఏలు బంద్ అయినాయి, సరెండర్ లీవ్ బంద్ అయినాయి. నేను ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 4 సరెండర్ లీవ్లు ఇచ్చిన. రేవంత్ రెడ్డి వచ్చినాక 6 సరెండర్ లీవ్లు పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. టీఏ బిల్లు వస్తలేదు,
పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు. రేవంత్ రెడ్డి మీదికెళ్ళి పిల్లల్ని కొట్టమంటే భూమి మీద కొట్టురు కానీ పిల్లల కాళ్ళ మీద కొట్టకురు. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా పాలిటెక్నిక్ చదువుకుంటున్నారు. వీళ్ళు మీ పిల్లలే తప్ప ఇది దయచేసి పోలీసు వాళ్ళు మీకు కూడా రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తుండు. ఈ పిల్లల మీద ప్రతాపం చూపకుండ్రి, ఈ పిల్లల భవిష్యత్తుతో ఆడుకోకుండ్రి. మీ భవిష్యత్తు కూడా రేవంత్ రెడ్డి ఆగం పట్టిండు. మీ ప్రమోషన్ లాగినాయి, టీఏ లాగినాయి, సరెండర్ లీవ్ లాగినాయి, డిఏ లాగినాయి, మీ స్టేషన్ అలవెన్స్ ఆగింది. మీ బండ్ల పెట్రోల్ పోతామంటే వాడు పంపోడు పెట్రోల్ కూడా పోతలేడు, ఉద్దర పోతలేడు, అవి కూడా ఇస్తలేడు. నాకు అన్ని తెలుసు. అందువల్ల ఈ పిల్లలు మీ కన్న పిల్లలు అనుకోండి కానీ దయచేసి ఈ పిల్లలను కొట్టొద్దు. రేవంత్ రెడ్డి అంతగనం కొట్టమంటే భూమి మీద కొట్టుండు కానీ పిల్లల కడుపుల మీద కొట్టొద్దని కోరుతూ జై తెలంగాణ. అన్నా ఒకసారి లోపల సార్ ఒక్కసారి మా హాస్టల్ గురించి 150 రూమ్స్ ఉంటే ఓన్లీ 30 రూమ్స్ పనిచేస్తున్నాయి సార్. సార్ ఒక్కసారి ఇబ్బంది ఉన్నది ప్లీజ్. పాలిటెక్నిక్ ఉంటే హాస్టల్ ఉన్నదే విక్తుంది సార్. అదే సార్ సార్ గొప్ప వాళ్ళు ఉన్నారంటే, రిచ్ వాళ్ళు ఉన్నారంటే కంపల్సరీ వాళ్ళు ఇంటర్మీడియట్కి పోయి నీట్ రాయడము, లేకపోతే ఎంసెట్ రాయడము, లేకపోతే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న విద్యార్థులందరికీ, విద్యార్థి నాయకులకు, లెక్చరర్లకు, మరి సోమశేఖర్ మీ పూర్వ విద్యార్థి నాయకుడు, పాలిటెక్నిక్ అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ నాయకుడు ఎవరు పాలిటెక్నిక్ అంటే సోమశేఖర్. అట్లాంటి ఉద్యమాన్ని నడిపినటువంటి సోమశేఖర్ కు మరి పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ, పాలిటెక్నిక్ విద్యార్థులను నేను మొట్టమొదట బాగా అభినందిస్తున్నా. మీరు ప్రభుత్వాన్ని మీ ఉద్యమం ద్వారా దించారు. గజగజలాడించిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మీకు హృదయపూర్వక అభినందనలు. ప్రభుత్వాన్ని వణికిచ్చే శక్తి, దిగొచ్చే శక్తి, పడగొట్టే శక్తి పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉన్నదని మీరు నిరూపించారు. అందుకు చిన్న ఒక యూనివర్సిటీ, తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు ఎట్లా ప్రభుత్వాన్ని వణికిచ్చారో మీరు కూడా అట్లా వణికిచ్చారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు చేసిన ఈ 10-12 రోజుల ఉద్యమంతో ప్రభుత్వం గజగజలాడిపోతుంది. మీరు ఇంకొక 8 రోజులు ఇట్లే చేస్తే జీవో నెంబర్ను వాళ్ళే చింపేసుకుంటారు. ఈ జీవో నెంబర్ను కాలబెడతారు వాళ్ళు. కాబట్టి మీ అందరికీ నేను అభినందిస్తున్నా. మీ ఈ ఉద్యమాన్ని పూర్తిగా కొనసాగించండి. మీకు నా మద్దతు పూర్తిగా ఉంటుంది. పోలీసు అన్నలు మనోలే, వాళ్ళు ఏం చేయరు.